to first ever film news bulletin Prime Show. కరోనా పాండమిక్ కారణంగా 2020-2021 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇండస్ట్రీ 2022లో అంటే ఈ ఏడాది మళ్ళీ ట్రాక్ ఎక్కింది. టాలీవుడ్ మేకర్స్ ఎప్పట్లాగే వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తూ వస్తున్నారు. మధ్యలో డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చి స్ట్రేట్ సినిమాల మాదిరిగానే విజయవంతమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అనేక చిత్రాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్గా నిలిస్తే మరికొన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇంకొన్ని మాత్రం ఆడియన్స్ని ఆకట్టుకోలేక ఫ్లాప్స్గా మిగిలాయి. ఇక మిగిలిన డిసెంబర్లోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. పాజిటివ్ బస్తో డిసెంబర్లో వస్తున్న ఆ చిత్రాలు 2022కి విజయాలతో గుడ్ బై చెప్తాయా? ఇప్పుడు దాదాపు ఏడాది చివరకు వచ్చేసాం. డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అనేక చిత్రాలు వస్తున్నాయి. వాటిల్లో మొదటి వారం వస్తున్న సినిమాల్లో హిట్ 2 ఒకటి. టాలెంటెడ్ యాక్టర్ అడవిశేష్ హీరోగా నటించిన హిట్ 2 ది సెకండ్ కేస్ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇది హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. బాలీవుడ్ స్టార్స్ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్లుగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ కబడ్డీ ప్లేయర్ కొన్ని కారణాల వల్ల రెజ్లింగ్లో పోటీ పడాల్సి రావడమే ఈ సినిమా కథ. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు కామెడీ కూడా సినిమాలో ఎక్కువగానే ఉందంటున్నారు మేకర్స్. పైగా ఈ మట్టి కుస్తీ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తూ ఉండడంతో తెలుగులో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. డిసెంబర్ 2వ వారంలో పంచతంత్రం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బ్రహ్మానందం, సముద్రఖని, కలర్ స్వాతి, శివాత్మిక, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున రాజయోగం అనే మరో చిన్న సినిమా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో 94వ చిత్రంగా రూపొందిన చెప్పాలని ఉంది మూవీ కూడా డిసెంబర్ 9నే వస్తోంది. ఈ చిత్రంలో యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. డిసెంబర్ 9నే వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ గుర్తుందా శీతాకాలం. టాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ఇది. తమన్నాతో పాటు మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్టైల్ కి ఇది రీమేక్. నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ధమాకా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రినాథరావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకి జోడీగా శ్రీలీల నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్లు, పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ గత చిత్రాలు కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ నిరాశపరచడంతో రవితేజ ఈసారి ఎలా అయినా ధమాకాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. క్రిస్మస్ సీజన్లో వస్తున్న మరో చిత్రం 18 పేజెస్. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. డైరెక్టర్ సుకుమార్ కథ అందించిన ఈ సినిమాకి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కింది. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ నుంచి రాబోతున్న ఈ రొమాంటిక్ మూవీపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్ని మంచి శకునములే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక యాక్షన్ హీరో విశాల్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ లాఠీ కూడా క్రిస్మస్ రిలీజుల జాబితాలోకి వచ్చి చేరింది. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. లాఠీ మూవీపై బజ్ కూడా బాగానే ఉంది. 2022కి టాప్ గేర్ మూవీతో గుడ్ బై చెప్పబోతున్నాడు హీరో ఆది సాయి కుమార్. తాను నటించిన టాప్ గేర్ మూవీనే ఈ ఏడాది విడుదలయ్యే ఆఖరి చిత్రం.
రియా సుమన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శశికాంత్ దర్శకుడు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. టాప్ గేర్ డిసెంబర్ 30న విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా 2022 ఎండింగ్ లోనూ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మరి వీటిల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటాయో చూడాలి. ప్రైమ్ షోలో బ్రీఫ్ గా మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. హలో సుమ్ గారు, ఇక్కడ ఎవరు కోడిని చాలా దారుణంగా చంపి నా మాటలో నేను చెప్పలేనండి. నోటితో చెప్పకపోతే వాట్సాప్లో పంపించు. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కోడి బాడీని వదిలేసి బుర్రం తప్పేశారు మేడం. కోడి బుర్రం తప్పేశారు మేడం. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు నీకు పంపిస్తున్నాను. వాళ్ళని ఇక్కడ పట్రా. శేష్, ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అసలు ఏం జరగనట్టు, ఏం తెలియనట్టు. నైస్, గుడ్. కోడి బుర్రం మిస్సింగ్. కోడి బుర్రం. యా, ఇన్వెస్టిగేషన్ కదా బ్రో, అలాంటివి ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్గేషన్. సో మీకు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్పాలనుకుంటాను. కోడి బుర్రం మిస్సింగ్, కోడి హత్యకు గురైంది అంటే మీరు అనుకోవచ్చు దిస్ మైట్ బి సౌండింగ్ వెరీ సిల్లీ టు యూ. అసలు కోడికి హత్య జరగడం ఏంటి, అసలు దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఏంటి? మీ సినిమా పేరేంటి? మాది షిట్. యూ కెన్ సీ దిస్. Shit happens. Yeah. What does that mean? హిట్ అంటే ఏంటి? అంటే హామిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. షిట్ అంటే సుమా హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సుమా. హిట్ ఉండగలేంది, షిట్ ఉండకూడదా? విశ్వక్కు, శేషు, తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ హిట్ వర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? అది మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వస్తే ఎవరైనా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్తారా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే కానీ వాళ్ళు చెప్పలేరు కదా, వాళ్ళని అడగాలి. చెక్ నో. యా, మేబీ. మీ ముందు ఎందుకు చేస్తారు? డెఫినెట్గా. ఒకసారి మీరిద్దరు చేతులు ఇలా చూపించండి. గుడ్. ఇద్దరికి 10 వేళ్ళు ఉన్నాయి. నైస్. మీరు ఈయనకి యాక్టింగ్ సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? హిట్ నో హీస్ కింగ్ ఆఫ్ థ్రిల్లర్స్ అండ్ కిల్డ్ ఇట్. అంటే ఆయన న్యాచురల్ గా చేయమన్నారు. సో అంటే బికాస్ ఆయన న్యాచురల్ స్టార్ కాబట్టి ఆయన మిమ్మల్ని అలా చేయమన్నారా? మీరు సినిమా గురించి మాట్లాడుతున్నారా, కోడి మర్డర్ గురించి? నో క్వశ్చన్స్ ప్లీజ్. ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ వెన్ ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ నేను అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. మీరు ఇలా చెప్పేలా లేరు. ఐ గాట్ ఇట్. వావ్, హ్యాంపర్. ఇదేమైనా కాఫీ విత్ కరణ్ అనుకుంటున్నారా? కాదా? ఓకే, సో దిస్ ఇస్ అ లై డిటెక్టర్. కుక్క బిస్కెట్స్ స్వీట్ గా ఉంటాయా, సాల్ట్ గా ఉంటాయా? కుక్క బిస్కెట్ సాల్ట్ కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ లై డిటెక్టర్. ప్లీజ్ ఫాలో ద ప్రోటోకాల్. మనకి సాల్ట్ గా ఉంటాయి, కుక్కకు స్వీట్ గా ఉంటాయి. మీకెలా తెలుసు? మీకెలా తెలుసు? అంటే ఒకసారి మామూలు బిస్కెట్ తినబోయే కుక్క బిస్కెట్ అంటే కక్కుర్తా? మీ ప్రతి సినిమాలోనూ హీరోయిన్ చచ్చిపోతుంది. ఈ సినిమాలో అడగలేదు నేను. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రొడ్యూసర్స్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? చేసిన ప్రొడ్యూసర్స్లో యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, చాలా కంఫర్టబుల్గా జరిగింది సినిమా. సో ప్రస్తుతానికి మై ఫేవరెట్ ఇస్ వాల్ పోస్టర్ సినిమా. ఎందుకు అరుస్తుందో తెలుసా? మరి మహేష్ బాబు గారు కాదా? మహేష్ బాబు గారు కూడా, కానీ బాలీవుడ్ వాళ్ళ మధ్యలో కష్టపెట్టారు. శైలేష్ కంటే నేనే బాగా తీసేవాడిని అని మీకేమైనా అనిపించిందా? లేదు, అలా అనిపించలేదండి. కానీ మధ్యలో శైలేష్ యాక్టింగ్లు చేసేస్తుంటే కొంచెం శైలేష్ మమ్మల్ని యాక్టింగ్ చేయనివచ్చు కదా అని ఫీలింగ్ వచ్చింది. మీరు ఇప్పటివరకు చేసినటువంటి సినిమాల్లో అరే ఈ రోల్ నానికి పడితే బాగుండేది అని అనిపించింది ఏమైనా ఉందా? ఎవరు సినిమా ఐ థింక్ హీ వుడ్ హావ్ వెరీ ఎక్సెల్డ్ వెరీ వెల్ అట్ ఇట్. డాన్స్ స్టోరీకి ఇంపార్టెంట్ అని పెట్టారా, రీల్స్ కి ఇంపార్టెంట్ అని పెట్టారా? రీల్స్ ఇంపార్టెంట్, సినిమాలో లేదు యాక్చువల్లీ డాన్స్. శైలేష్ సరదాగా నా చేత డాన్స్ చేయించింది. ఓన్లీ ఫర్ రీల్స్.
ఓన్లీ ఫర్ రీల్స్ కాదు, సంథింగ్ ఫన్ టు డూ విత్ ఊరికే ఇట్స్ నైస్ పెపీ బీట్. సంథింగ్ ఫన్ కోసం మీరు ఏమైనా చేస్తారనమాట. చూడండి, మీరు కోడి బుర్ర గురించి అడుగుదాం అనుకుంటున్నారు కానీ నా బుర్ర తింటున్నారు మీరు. ఏమంటుంది మెషిన్? అబద్ధం అంటుంది మెషిన్. ఆయ్ అండి. ఆయ్ అంటే అబద్ధం, ఆల్ రైట్ అంటే కరెక్ట్. మా రాజమండ్రి సైడ్ ఆయ్ అంటే కరెక్ట్నే అండి. మా భీమవరం సైడ్ అలా కాదు. ఓహో వాళ్ళ కదా. ఓకే. అవును, హిట్ మీకు అంత నచ్చినప్పుడు మీరే ఎందుకు చేయకూడదు? హిట్ నాకు నచ్చింది నేనే చేస్తే కూర్చుంటే ఎలా అవుతుందండి? ఇట్స్ అవ్వదు కదా. దట్స్ ద హోల్ పాయింట్. నేను ఎప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ కేరింగ్. అందుకనే మీరు ఆ కోడి బుర్రని ఇంకెవరితోనో షేర్ చేశారనమాట. హీ షేరింగ్ అండ్ కేరింగ్, దట్ ఈస్ వై వీఆర్ బేరింగ్ యూ. ఇప్పటి వరకు మీరెందుకు కాప్ రోల్ చేయలేదు? ఏ రోజు కాప్ రోల్? ఎక్స్క్యూజ్ మీ, నో కాస్ట్ ఫీలింగ్స్, ఓకే? ఎందుకు చేయలేదంటే ఏ రోజైతే చేస్తానో ఐ వాంట్ ఇట్ టు బి వెరీ 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 స్పెషల్. యూఆర్ ఆల్వేస్ స్పెషల్. ఐ నో బ్రో, మన స్క్రిప్ట్ కొంచెం బాగానే స్పెషల్ కదా బ్రో. పార్ట్ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 హీరో వస్తున్నాడు. అండ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నాకు చెప్పండి, ఇది ప్రొడ్యూసర్ నా హ్యాండ్ లేదు. ఓ, సో మీకు కూడా తెలియదు ఎవరు వస్తున్నారో? శైలేష్ తను ప్లాన్ చేస్తాను. అండ్ సైలెంట్. అండ్ నాకు ఇప్పుడు దాకా సినిమా ఎప్పుడు చూపించినా సరే దాని ముందు ఆపేస్తున్నారు. అక్కడే ఆపేస్తున్నారు. దాని తర్వాత ఇంక మేము పంపించాము పోస్ట్ ప్రొడక్షన్. ఇది సీట్ ఇన్ ద థియేటర్ బ్రో, ఇట్ బి నైస్ అంటున్నారు. ఓ, సో ఇప్పటి వరకు మీకు కూడా తెలియదు ఎవరో? డిసెంబర్ రియల్ సస్పెన్స్. అవును, ఎప్పుడైనా సెట్ కి లేట్గా వచ్చారా? మీరు ప్రొడ్యూసర్ గా అడిగారా? మిమ్మల్ని అడగలేదండి, ఆయన అడుగుతారు. దాని కమిటీ అయిన తర్వాత నేను మార్చలేను కదా. సో దట్స్ ద ఆన్సర్. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఏదో జరిగింది. హలో, ఒక్క నిమిషం 1 సెకండ్. చెప్పు. ఇందాక క్రైమ్ సీన్ పక్కన నాకు ఒక లెటర్ కోడ్ క్రిటికల్ లాంగ్వేజ్లో కనిపించింది మేడం. ఏం పేపర్? నాకు తెలిసిన మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్తే పోయిన సంక్రాంతికి ఈ కోడ్ వేరే కోడ్ ఇస్తుందంట. ఆ కోడ్ తాలూకు వాళ్ళు వచ్చి దీన్ని పొరపాటు చేస్తారు. బేసిక్ రివెన్స్ స్టాప్ మేడం. ఇప్పుడు ఆ కోడ్ కూడా దొరకవు, ఎందుకంటే కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా. ఎంతసేపు టైం వేస్ట్ చేసావు తెలుసాను అది. స్టూపిడ్ ఫెలో. హలో 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 సుమా, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ యూజ్లెస్లీ ఇన్వెస్టిగేటింగ్ us. మీకు సంగతి తెలుసా? యాక్చువల్లీ ఇట్లా అరెస్ట్ చేసిన ఇంకొక ఇంటర్వ్యూ ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అది బాగుంది. రాజమౌళి గారు అరెస్ట్ చేశారు. జోక్స్ అపార్ట్, కానీ అసలైన కోడి బుర్ర ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ హిట్ 2 on December 2nd in a theater near you. అందరికీ నమస్కారం. ఇవాళ ఈవెంట్ థండర్ స్ట్రైక్ ఈవెంట్కి ప్రమోట్ చేయడానికి వచ్చాను నేను. అండ్ ఎందుకంటే కెవిన్ నా వెరీ గుడ్ ఫ్రెండ్, ఛాలెంజ్ 1 విన్నర్, తను 1 kg గోల్డ్ సంపాదించాడు ఆ ఛాలెంజ్లో. అండ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాకు ఆల్మోస్ట్ 10 yearsగా పరిచయం, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. రీసెంట్గా అంటే ఒక 3-4 yearsగా ఈవెంట్స్లో ఎంటర్ అయ్యాడు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ అంటే దాన్ని మల్టిప్లై చేసుకోండి ఎంతమంది ఉంటారని. అలా పిల్లలు, అడల్ట్స్ అందరూ వచ్చేసి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ హ్యూజ్ సెట్, అండ్ ఇట్ వాజ్ లైక్ మ్యాసివ్ పార్టీ అనమాట. అండ్ దాని తర్వాత ఈ న్యూ ఇయర్కి అంటే ఈ మధ్య కాలేజెస్ ఈవెంట్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాలు చేసిన ఈవెంట్ ద బిగ్ మెగా ఈవెంట్గా వస్తున్నాడు అనమాట.
హైటెక్ సిటీస్లో ఆ డిజైన్స్ అన్ని కూడా చూశాను. చార్మినార్ సెట్స్ అంతా పెట్టి, చార్మినార్ సెట్టే కదా, చార్మినార్ హైదరాబాద్ ఐకాన్ చార్మినార్ సెట్ని అక్కడ రీక్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఈవెంట్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఇవాళ నమస్కారం. సో యాజ్ యూ ఆల్ నో బై నౌ, థండర్ స్ట్రైక్ అనే 31st నైట్ మనం డిసెంబర్ బిగినింగ్ నుంచి 31st నైట్ ఎక్కడికి వెళ్దాం, న్యూ ఇయర్ పార్టీ ఎక్కడికి వెళ్దాం అని ఎదురు చూస్తూ ఉంటాము. అన్ఫార్చునేట్లీ 2019, 20, 21, 22 మనకి 2021 ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది. సో 22 అయిపోయి 23 ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్ విత్ థండర్ స్ట్రైక్. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ఇయర్ బ్యాషెస్ అవ్వబోతుంది, బికాజ్ ద వే దే ఆర్గనైజ్డ్. ప్రీవియస్గా కొన్ని వర్క్స్ చూసాము. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ పార్టీకి మేము పర్సనల్గా అటెండ్ అయినప్పుడు వీ వర్ సర్ప్రైజ్డ్ విత్ ద అమౌంట్ ఆఫ్ టాలెంట్ అండ్ ద టీమ్గా మొత్తం పర్పుల్ పెంగ్విన్ వాళ్ళు ఎంత లావిష్గా ఆ పార్టీస్ని కండక్ట్ చేస్తున్నారని. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఈ ఇయర్ 2023కి వెల్కమింగ్ అయితే టెరిమికో, who else, టెరిమికో అండ్ టోనీ జూనియర్ అండ్ రామ్ మిరియాల గారు. ఇంకేం కావాలి చెప్పండి? ది బెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ డీజేస్ అండ్ ది బెస్ట్ ఆఫ్ తెలుగు సింగింగ్ ఇప్పుడు రైట్ నౌ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద బ్యాష్. సో ఆబ్వియస్లీ మీరు డిలే చేస్తే టికెట్స్ దొరకవేమో. సో బుక్ యువర్ టికెట్స్ మై షోలో బుక్ చేసుకోవచ్చు అంట, పేటిఎంలో బుక్ చేసుకోవచ్చు, ఆర్ పర్పుల్ పెంగ్విన్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్, వీఆర్ గోయింగ్ టు బి దేర్. అండ్ ఆబ్వియస్లీ ది బెస్ట్ బ్యాష్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం థండర్ స్ట్రైక్. ఈసారి మన హైదరాబాద్లో ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే నాకు తెలిసి మన ఇండియాలోనే ద ఫస్ట్ ఇంత బిగ్గెస్ట్ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. సో నేనైతే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుతుంటే వెనక మా ఉదయం చెప్పినట్టు బుక్ చేసేసుకున్నాను టికెట్స్ని. సో డెఫినెట్గా అన్నట్టు ఎక్కడికి వెళ్ళి మనం ఇబ్బంది పడి మన ఊరు కానీ ఊరు లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మన ఫుడ్ గురించి కానీ మన కల్చర్ గురించి కానీ ఇబ్బంది పడేదేలే. ఈసారి మన హైదరాబాద్లో మనం తగ్గేదేలే. కెవిన్, నా పర్పుల్ పెంగ్విన్ ఈవెంట్ కంపెనీ అండ్ ఇప్పుడు థండర్ స్ట్రైక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మనం న్యూ ఇయర్ అనగానే ఎంతో ఎక్కడెక్కడో 2 months నుంచి ఎక్కడెక్కడ వెళ్ళాలి అని అనుకుంటారు. ఈసారి హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హ్యూజ్ సెటప్తో ప్లాన్ చేశాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి. దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా వేరియేషన్స్. ఒకటి ఎంఐపి ఉంది, వివిఐపి ఉంది, అండ్ విఐపి ఉంది, అండ్ ఐఎంపి ఉంది, అండ్ వచ్చేసి ఇంకా జనరల్ క్రౌడ్ కూడా ఉంది. అన్ని డిఫరెంట్ వేరియేషన్స్తో ప్లాన్ చేశాము. దీనికి ఫుడ్ కానీ లిక్కర్ కానీ అన్లిమిటెడ్గా ప్లాన్ చేశాము. మీరందరూ ఎక్కడో వెళ్ళడానికంటే ఈసారి మన హైదరాబాద్ తెలుసు కదా, హైదరాబాద్ ఎంతో చాలా డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్ పీపుల్ అంతా బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పాన్సివ్తో చాలా బిగ్ ఈవెంట్ మేము ప్లాన్ చేసాము. మీ ముందుకు థండర్ స్ట్రైక్ తీసుకొస్తున్నాం. థండర్ స్ట్రైక్ అంటే తెలుసు కదా, ఇంకా బిగ్గెస్ట్ బ్లాస్ట్. ఇంకా మీకు ఇంటర్నేషనల్ డీజేస్ ఇద్దరు ఉన్నారు, చాలా ఫేమస్ డీజేలు, చాలా బిగ్ ఈవెంట్స్ చేశారు, చాలా బాగుంటుంది. ఒకరి పేరు వచ్చేసి టోనీ జూనియర్ అండ్ టెరిమికో. ఫుల్ హై ఎనర్జెటిక్ పర్ఫార్మ్ ఉంటుంది వీళ్ళది. అలానే మన అందరికి సంబంధించి ఫోక్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, ఆ ఫోక్కి వెస్టర్న్ ఈట్ చేసి ముందుకు వచ్చిన మన రామ్ మిరియాల ఇప్పుడు యూత్లో మొత్తం ఫుల్ క్రేజీగా ఉంది. అందరూ ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈసారి అందరూ హైటెక్స్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. మీకు ఈవెంట్స్లో మాత్రం ప్రతిదీ ఎవ్రీథింగ్, ఒకవేళ మన ఇంట్లో ఒక వెడ్డింగ్ అవుతే, ఒక సంగీత్ అవుతే ఎలా వెళ్ళి మనం కంఫర్టబుల్గా వస్తామో అంత కంఫర్టబుల్గా ఉంటుంది. దానికి ఒక 200-300 బౌన్సర్స్ని అండ్ అంబులెన్స్ని, ఫైర్ ఇంజన్స్ అండ్ పోలీస్. థండర్ స్ట్రైక్ ఇన్స్టా కూడా మీరు ఫాలో అవుతే మీకు వెరీ క్లియర్గా డీటెయిల్స్. మేమైతే ఇప్పటికి ఒక 10,000 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ముందుకెళ్తుంది. మాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళే చాలామంది కాల్ చేసి తీసుకున్నారు. ఇంక ఇప్పుడు ఏంటంటే రేపు నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంది. మేము ఒక ఆఫర్స్ కూడా పెడుతున్నాం. అంటే ఈ 1 వీక్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ గుడ్ ఆఫర్ పెడుతున్నాను. మీరు తొందరగా మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే మాత్రం ఎస్ క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. క్యాబ్ సర్వీస్ కూడా ప్లాన్ చేసాం అందరం. అండ్ మొబైల్ టాయిలెట్స్ ఉంది.
అండ్ హాస్పిటల్స్ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీకు ఒక్కొక్కరికి రిసీవింగ్ కూడా మంచి, వీళ్ళు బెవరేజెస్కి వీళ్ళందరూ కూడా బాగా ప్లాన్ చేసాము. బౌన్సర్స్ కూడా అందరూ మంచి బౌన్సర్స్ పెట్టాము. ఎక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంక చెప్తున్నాను కదా, మీరు ఒకవేళ పెళ్ళికి ఇన్వైట్ చేస్తే ఎంత సేఫ్గా వెళ్ళి వస్తారో అలా ప్లాన్ చేసాం మొత్తం. ఎందుకంటే మేము థండర్ స్ట్రైక్ అనేది 1 డే ఈవెంట్ అవ్వకూడదు, మాది ఎప్పుడు మీ అందరితోని కలిసి ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ పర్పుల్ పెంగ్విన్ మీద ఈవెంట్ చేసాము, అది వెరీ బ్లాస్ట్ అయింది. అందరికీ నమస్కారం. సో ఇవాళ ఈవెంట్ ఇదంతా చూస్తుంటే ఆల్రెడీ న్యూ ఇయర్ వైబ్స్ మాలో ఇలా మేము ఫుల్ ప్లాన్స్ వేసుకున్నాం, ఏ డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా. సో ఇది లైక్ వి ఆల్ డెఫినెట్లీ నో ఇది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతుంది హైదరాబాద్లో న్యూ ఇయర్కి. లైక్ అందులో రామ్ మిరియాల గారు, వీఆర్ రియలీ ఎక్సైటెడ్. 2023 మన తెలుగు సాంగ్స్తో, అది రామ్ మిరియాల గారితో, మా ఫ్రెండ్స్తో అందరితో స్టార్ట్ చేస్తే అసలు ఆ వైబ్సే వేరు. సో మేము డెఫినెట్గా ఈవెంట్కి వస్తున్నాం. హోప్ కాదు, యూ ఆల్ షుడ్ డెఫినెట్లీ కమ్ టు ది ఈవెంట్ అండ్ బుక్ యూర్ టికెట్స్. అండ్ ఈ వీక్లో ఆఫర్స్ కూడా ఉంది అని చెప్తున్నారు, సో డోంట్ మిస్ ఇట్. అండ్ యా లెట్స్. నేను మీ లక్ష్మణ్ టేక్మూడి. ఈ న్యూ ఇయర్ 31కి హైటెక్స్ గ్రౌండ్స్లో మన పర్పుల్ పెంగ్విన్ ఈవెంట్స్ వారు థండర్ స్ట్రైక్ అని ఒక బెస్ట్ ఈవెంట్ చేయబోతున్నారు. యాక్చువల్లీ మనం న్యూ ఇయర్ అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా అని అవుట్ సైడ్ వెళ్తుంటాం, కానీ ఈ ఈవెంట్ కోసం స్పెషల్గా అందరూ హైదరాబాద్ వస్తున్నారు. సో హైదరాబాదీస్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిల్మ్ న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. బాయ్ బాయ్.